యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు బీకామ్ విద్యార్థులకు సెకండ్ సెమ్ సిలబస్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి సిలబస్ వివరాలు, వాటి యొక్క మోడల్ పేపర్ ఈరోజు మీ ముందు ఉంచడం జరుగుతుంది. సెకండ్ సెమిస్టర్లో మొత్తము 7 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ తెలుగు సాహితీ కౌముది, 2 ఇంగ్లీష్ వచ్చి జనరల్ ఇంగ్లీష్, 3 ఫౌండేషన్ కోర్స్. ఈ ఫౌండేషన్ కోర్సులో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. 4 ఫౌండేషన్ కోర్స్, దీంట్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే సెకండ్ సెమ్ లో ఒక తెలుగు ఇంగ్లీష్ అంటే 2 లాంగ్వేజ్ పేపర్లు, 2 ఫౌండేషన్ కోర్స్ పేపర్లు ఉంటాయి. తర్వాత గ్రూప్ పేపర్లు వచ్చేసి బీకామ్ విద్యార్థులకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2, 6వ పేపర్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇది థియరీ పేపర్. 7 వచ్చేసి ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్, ఇది కంప్యూటర్స్. తెలుగు ఇంగ్లీషు ఫౌండేషన్ కోర్స్ 1 and 2, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇది ప్రోగ్రామాటిక్ పేపర్. బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇది థియరీ పేపర్. ప్రోగ్రామింగ్ ఇన్ సి వచ్చేసి కంప్యూటర్ పేపర్. ఇందులో మన బీకామ్ విద్యార్థులు ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2లో ఏం సిలబస్, దాని మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే చూడండి. విక్రమసింహపురి యూనివర్సిటీ వాళ్ళకి ఉండేటువంటి మోడల్ పేపర్ వచ్చిపోయి ఇంచుమించు అదర్ యూనివర్సిటీస్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో మార్క్స్ అలొకేషన్ వచ్చేసి కొంత డిఫరెన్స్ ఉండొచ్చు. సిలబస్ మాత్రం ఇంటర్నల్ చాయిస్ కాకుండా ఇక్కడ ఓపెన్ చాయిస్ సిస్టమ్ ఇచ్చి ఉన్నారు. మీకు 5 యూనిట్లు ఉంటే ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు చొప్పున 5 యూనిట్లకి 10 క్వశ్చన్లు ఇస్తారు. ఈ 10 క్వశ్చన్లలో మీరు ఆన్సర్ చేయాల్సింది 5 క్వశ్చన్లు, 5 12 మీకు 5 10లు 50 మార్కులు. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఈ 5 యూనిట్లలో మీకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి యూనిట్ నుంచి 2 షార్ట్ క్వశ్చన్స్ చొప్పున 5 2 10 షార్ట్ క్వశ్చన్లు ఇస్తే ఈ 10 షార్ట్ క్వశ్చన్స్ లో మీరు ఏవేని 5 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. ఇది ఓపెన్ చాయిస్. 1 to 10 షార్ట్ ఆన్సర్స్ ఇస్తే ఇందులో మీరు 5 మాత్రమే ఆన్సర్ చేయాలా. 5 3 5 5 25 మార్కులు ఈ షార్ట్ క్వశ్చన్స్ ఉంటుంది. 5 into 5 25 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్. ఓపెన్ చాయిస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే 5 యూనిట్స్ లో ప్రతి యూనిట్ నుంచి 2 ఇస్తారు కాబట్టి 10 ఇస్తారు. మీరు 3 యూనిట్లే కానీ నేర్చుకుని ఉన్నట్లయితే 3 రోజులు 6, ఆ 3 యూనిట్లు త్వరగా ఉన్నట్లయితే 3 యూనిట్లు 6 క్వశ్చన్లు వస్తాయి. మీరు ఆన్సర్ చేయాల్సింది 5. ఒకవేళ 2 యూనిట్లు వదిలేసినా కూడా ఇబ్బందికరమైనటువంటిది ఉండదు ఓపెన్ చాయిస్ లో. అలా కాకుండా ఇంటర్నల్ చాయిస్ అయితే ప్రతి యూనిట్ లో 2 ఇస్తారు. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్కటి ఆన్సర్ చేయాలా. 5 యూనిట్లలో 5 క్వశ్చన్లు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా 5 యూనిట్లు చక్కగా నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. మరి విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి ఈ విక్రమసింహపురి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్
లో ఉండే పిల్లలకి ఓపెన్ చాయిస్ సిస్టమ్ ప్రకారం మోడల్ పేపర్ సెట్ చేయడం జరిగింది. అంటే 5 యూనిట్లకి ప్రతి యూనిట్ నుంచి 2 చొప్పున 5 2 10 ఇస్తారు. అందులో ఏవైనా 5 ఆన్సర్ చేయాలి, షార్ట్ ఆన్సర్స్. 5 5 25. ఇందులో తరుగుదల అనగానేమి, దాని ఉద్దేశాలు వివరింపు, ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్, ప్రొవిజన్స్, ఏర్పాటు అంటే ఏంటి, రిజర్వ్ అంటే ఏంటి, అది 2వ క్వశ్చన్. 3rd క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ది ఫాలోయింగ్, క్రింది వాటిని నిర్వచించండి. ఫారిన్ బిల్స్ లేదా నోటింగ్ చార్జెస్, ధృవీకరణ ఖర్చులు, వాటి గురించి రాయడం. అలాగనే డెలిక్టరీ కమిషన్ అంటే ఏమిటి, వాట్ ఈస్ డెలిక్టరీ కమిషన్, ఉమ్మడి వ్యాపారం యొక్క 4 లక్షణాలను పేర్కొనండి. గివ్ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జాయింట్ వెంచర్. లేదు ఒక స్మాల్ ప్రాబ్లం, ప్రవీణ్ ఒక యంత్రాన్ని 80,000 కొనుగోలు చేశాడు. ఆ యంత్రం యొక్క జీవితకాలం 10 సంవత్సరములు మరియు తుక్కు విలువ 10,000. స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం తరుగుదలను లెక్కించండి. ఒక స్మాల్ ప్రాబ్లం 5 మార్క్స్. అలాగే 7th రిజర్వ్ ఏ చేయాల నిమిత్తం ఏర్పాటు చేస్తారు. వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ క్రియేటింగ్ రిజర్వ్స్. మళ్ళా ఒక షార్ట్ ప్రాబ్లం, జనవరి 1, 2015 తేదీన 6,000 రూపాయలకు భాష సరుకు నమ్మి ఆ మొత్తానికి అతని మీద 4 నెలలకు ఉండి రాసి అంగీకారం పొందాడు. దాన్ని ఏ తన బ్యాంకు వద్ద జనవరి 3, 2015 సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం డిస్కౌంట్ చేసినాడు. గడువు తేదీన బి ఉండిని ఆదరించాడు. ఇరుపార్టీల పుస్తకాల్లో చిటాపదలో రాయండి. ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒక స్మాల్ ప్రాబ్లం. 9th క్వశ్చన్, క్రింది వాటిని గురించి క్లుప్తంగా రాయండి. కన్సైనర్, కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ ఏంటి ఎవరు, కన్సైన్మెంట్ చాప్టర్ లో ఈ షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ ది మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్స్. 10వ క్వశ్చన్. ఈ విధంగా ప్రతి యూనిట్ నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 2 10 షార్ట్ ఆన్సర్స్ ఇస్తే దానిలో ఆన్సర్ ఎనీ 5, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్. 5 5 25 మార్కులు షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఇకపోతే సెక్షన్ బి లో ఆన్సర్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ యూనిట్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఇక్కడ ఇది ఓపెన్ చాయిస్ కాదు. షార్ట్ ఆన్సర్స్ అయితే మీకు ఓపెన్ చాయిస్ ఇచ్చారు. 10 క్వశ్చన్స్ ఇచ్చేసి ఏదైనా 5 రాయమన్నారు. అదే మీకు ప్రస్తుతం విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంటర్నల్ చాయిస్ అనేది తీసేశారు. ఇది ఓల్డ్ క్వశ్చన్ పేపర్. న్యూ క్వశ్చన్ పేపర్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ కూడా ప్రతి యూనిట్ నుంచి 2 లెక్కలు ఇస్తారు. 5 యూనిట్ల నుంచి 5 2 10 లెక్కలు ఇస్తే ఆ 10 లెక్కల్లో ఒక 2 3 థియరీ క్వశ్చన్లు కూడా ఇవ్వచ్చు. మొత్తం మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ 10 క్వశ్చన్స్ లో ఆన్సర్ ఎనీ 5, ఒక్కొక్క క్వశ్చన్ కి 10 మార్కులు చొప్పున 5 బదులు 50 మార్కులు ఉంటుంది. ఇప్పుడు దీని ప్రకారము ఫస్ట్ ఇక్కడ యూనిట్ వైజ్ ఇచ్చినారు. మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ఓపెన్ చాయిస్ కాబట్టి యూనిట్స్ వైజ్ ఉండదు. వరుసగా 11 to 20 20 క్వశ్చన్లు ఇచ్చేస్తాడు. అంటే 11 to 20 అంటే 10 క్వశ్చన్లు ఇస్తాడు. 10లో మీరు 5 రాయొచ్చు. అది కూడా ఇప్పుడు ఇక్కడ 5 పదులు 50 పెట్టినాడు. లేటెస్ట్ గా అయితే 5 12 60, ఒక క్వశ్చన్ 12 మార్కులు చొప్పున 5 12 60, 15 మార్కులకి షార్ట్ ఆన్సర్స్. ఇంతకు ముందు ఒక్కొక్క షార్ట్ ఆన్సర్స్ కి 5 మార్కులు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే 3 మార్కులు చొప్పున 5 క్వశ్చన్కి 5 3 15. ఇక్కడ వచ్చేసి మీరు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలా, 3 మార్కులు చొప్పున
షార్ట్ ఆన్సర్స్ 5 ఆన్సర్ చేస్తే ఒకదానికి 3 మార్కులు చొప్పున 15 మార్కులు ఉంటుంది. తర్వాత అదే సెక్షన్ బిలో అయితే 5 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. ఈ 5 క్వశ్చన్లు వచ్చేసి ఒక్కొక్క దానికి 12 మార్కులు చొప్పున 60 మార్కులు. అంటే షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 5 3 15, 5 into 3 15 మార్క్స్. ఇవి షార్ట్ క్వశ్చన్స్. మెయిన్ క్వశ్చన్స్ వచ్చేసి 5 into 12 అంటే 60 మార్కులు. 60 + 15 టోటల్ 75 మార్క్స్ కి టోటల్ మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్ కి మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి క్వశ్చన్ పేపర్ ద్వారా మీకు ఇవ్వబడుతున్నటువంటి మార్కులు 75. ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి ఒక 25. 75 + 25 వచ్చేసి 100 మార్క్స్. ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ రేపు మీకు 15వ తేదీ నుంచి జరిగేటువంటి ఎగ్జామ్స్ లో 5 షార్ట్ క్వశ్చన్స్ 5 3 15, మెయిన్ ఆన్సర్స్ 5 12 60, టోటల్ గా 75 మార్క్స్ కి మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ నందు 5 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి షార్ట్ ఆన్సర్స్ 2 చొప్పున 10 ఇస్తారు. ఓపెన్ చాయిస్ లో ఆ 10 ఏదైనా 5 ఆన్సర్ చేయవచ్చు. అలాగే మెయిన్ క్వశ్చన్స్ కూడా ప్రతి యూనిట్ నుంచి 2 ఇవ్వడం జరుగుతుంది. 5 2 10 ఇస్తారు. ఓపెన్ చాయిస్ లో 5 12 60 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మన విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి సంబంధించినటువంటి మోడల్ పేపర్. 5 into 3 15, 5 into 12 60. అదే అదర్ యూనివర్సిటీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. షార్ట్ ఆన్సర్స్ మాత్రం ఓపెన్ సిస్టమ్ లో ఇస్తున్నారు. అదర్ యూనివర్సిటీ ఉస్మానియా, నాగార్జున, ఇవన్నీ కూడా ఆంధ్ర, ఇవన్నీ కూడా 5 యూనిట్స్ సేమ్ సిలబస్ ఉంటుంది. విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి ఉన్నట్టుగానే అదర్ యూనివర్సిటీస్ కూడా సిలబస్ కామన్ సిలబస్. బట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అదర్ యూనివర్సిటీస్ కంటే? విక్రమసింహ యూనివర్సిటీ మినహాయించి అదర్ యూనివర్సిటీస్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే 5 యూనిట్లకి 10 క్వశ్చన్లు ఇస్తారు. ఓపెన్ చాయిస్ లో షార్ట్ ఆన్సర్స్ ఏదైనా 5 ఆన్సర్ చేయొచ్చు. ఒక్కొక్క దానికి 5 మార్కులు చొప్పున 25 మార్కులు ఇక్కడ మీకు షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. మెయిన్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రతి యూనిట్ 2 చొప్పున మొత్తము 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 10 ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అయినా మరి థియరీ కూడా ఏమైనా ఇంక్లూడ్ అయి ఉంటాయంటే దాదాపు 7 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 క్వశ్చన్స్ థియరీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 5 యూనిట్లలో 10 ఇస్తారు. మీరు ఈ 10లో ఓపెన్ చాయిస్ మాదిరిగా కాకుండా నాగార్జున, ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, అలాగనే ఎస్వి యూనివర్సిటీ, అలాగనే యోగి వేమన యూనివర్సిటీ, వీళ్ళకంతా కూడా యూనిట్ వైజ్ ఫస్ట్ యూనిట్ లో 2 ఇస్తారు, అందులో 1 ఆన్సర్ చేయాలి. సెకండ్ యూనిట్ లో 2 ఇస్తారు, 1 ఆన్సర్ చేయాలి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లలో కూడా ప్రతి యూనిట్ నుంచి 1 క్వశ్చన్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. వారికి ఇచ్చేటువంటి మార్క్స్ ప్రతి యూనిట్ లో ఆన్సర్ చేసే ప్రతి క్వశ్చన్ కి 10 మార్కులు చొప్పున 5 యూనిట్లలో 5 పదులు 50 మార్కులు ఉంటాయి. అదే విక్రమసింహపురి యూనివర్సిటీకి అయితే ఓపెన్ చాయిస్ 5 2 10 ఇస్తారు. స్టూడెంట్ కి ఈజీగా ఈ 10లో ఏదైనా 5 ఆన్సర్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ 12 మార్కులు చొప్పున 12 5 60 వస్తుంది. షార్ట్ ఆన్సర్స్ వచ్చి 5 3 15 అవుతుంది.
ఈ విధంగా ప్రతి యూనివర్సిటీలో సెకండ్ సెమ్ సిలబస్ ఒకటే విధంగా ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాత్రం మారుతూ వస్తుంది. ఇది విద్యార్థులు గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంటర్నల్ చాయిస్ విధానంలో ఫస్ట్ యూనిట్ లో చూడండి, నాగార్జున, ఆంధ్ర, ఉస్మానియా, అదర్ యూనివర్సిటీస్ ఎక్సెప్ట్ Vikramasingapuri University. Other than this university, all universities, they should maintain this type of question paper pattern. For every unit, 2 questions are given. Out of 2 questions, 1 question must be answered by the student. First unit lo tarugudala ichinaru. దానికి చాయిస్ వచ్చేసి తరుగుదల అనగానే తరుగుదల ఏర్పాటు చేసే పద్ధతుల గురించి రాయండి అన్నాడు. అంటే ప్రాబ్లం ఇచ్చాడు. దానికి అదే చాప్టర్ లో వాట్ ఈజ్ మెంట్ బై డిప్రిసియేషన్, స్టేట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ అని చెప్పి థియరీ ఇచ్చాడు. ఈ రెండింటిలో ఒకటి ఆన్సర్ చేయాలా. ఆ క్వశ్చన్ కి 10 మార్కులు. అలాగనే సెక్షన్ 2లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఏం ప్రాబ్లం ఇచ్చాడో చూడండి. ది అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ గివెన్ బిలో. డేటాస్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇచ్చేసాడు. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ డ్యూరింగ్ ది ఇయర్ 2007 and 2008. It is policy to maintain at 5% for doubtful debts. Prepare provision for bad debts account and bad debts account for 2007 and 2008. అంటే తరుగుదల ఏర్పాటుకు సంబంధించి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది సెకండ్ యూనిట్ లో. ఫస్ట్ యూనిట్ లో 11 అంటే 10 దాకా షార్ట్ ఆన్సర్స్, 11, 12 ఫస్ట్ యూనిట్, 12, 13 సెకండ్ యూనిట్. దీనికి ఆ తరుగుదలలో రిజర్వ్లు అనే దానికి ప్రాబ్లం ఇచ్చి దానిలోనే ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిజర్వ్స్ అని చెప్పి థియరీ క్వశ్చన్ ఇచ్చాడు. అట్లా ప్రతి యూనిట్ లో ఒక ప్రాబ్లం, ఒక థియరీ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఆన్సర్ చేస్తే ఏదైనా థియరీ ఆర్ ప్రాబ్లం 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ యూనిట్ లో వచ్చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో హుండీలు, బిల్లుల్ని ఏ విధంగా తయారు చేస్తారనే దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దానికి థియరీ వచ్చేసి వాట్ ఈస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్. హుండీ అనగానేమి, దాని ప్రాముఖ్యతను వివరించండి అని చెప్పేసి ఈ హుండీలు లేదా బిల్లులకు సంబంధించి ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లము లేదా థియరీ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ చేసినట్లయితే థర్డ్ యూనిట్ లో 10 మార్కులు. అలాగనే ఫోర్త్ యూనిట్ లో 17వ క్వశ్చన్, దానికి చాయిస్ ఇచ్చినాడు. 17వ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, కన్సైన్మెంట్ చాప్టర్ ఇచ్చినాడు. ఈ కన్సైన్మెంట్ క్వశ్చన్ కి చాయిస్ వచ్చేసి వాట్ ఈస్ కన్సైన్మెంట్, హూ ఆర్ ది పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, వాట్ ఆర్ ఇట్స్ ఫీచర్స్. కన్సైన్మెంట్ అంటే ఏంటి, దీనిలో ఎంతమంది పార్టీలు ఉంటారు, వారి విధులు ఏంటి అనేది ఒక థియరీ క్వశ్చన్ ఇచ్చాడు. దానికి చాయిస్ కన్సైన్మెంట్ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అంటే ప్రతి క్వశ్చన్ లో, ప్రతి యూనిట్ లో ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. వీటిల్లో మీకు ఇష్టం వచ్చిన ప్రాబ్లం కానీ థియరీగా ఆన్సర్ చేయవచ్చు. దీనికి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ యూనిట్ వచ్చేసి 5th యూనిట్. ఇక్కడ ఉమ్మడి వ్యాపారం, జాయింట్ వెంచర్స్ అనేటువంటి చాప్టర్ నుంచి, ఉమ్మడి వ్యాపార ఖాతాలు అనే చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. దానికి చాయిస్ వచ్చేసి ఉమ్మడి వ్యాపారం అనగానేమి, ఉమ్మడి వ్యాపారానికి కన్సైన్మెంట్ కి మధ్య తేడాలు రాయాలి. వాట్ ఈస్ మెంట్ బై జాయింట్ వెంచర్, వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ కి ఉమ్మడి వ్యాపారానికి గల తేడాన్ని థియరీ పార్ట్ లో అడిగాడు.
ఉమ్మడి వ్యాపారానికి సంబంధించిన ప్రాబ్లం ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే మీరు గమనించినట్లయితే మీకుండే సిలబస్ 5 యూనిట్లలో ప్రతి యూనిట్ నుంచి ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడంటే ఒక ప్రాబ్లము ఒక థియరీ ఇస్తున్నాడు. అంటే మీకుండే సిలబస్ లో తరుగుదల ఒక చాప్టర్, దానికి ప్రాబ్లము థియరీ ఇచ్చాడు. రెండవది వచ్చేసి తరుగుదల పద్ధతులు రిజర్వులు, దానికి సంబంధించిన ఒక ప్రాబ్లము థియరీ ఇచ్చాడు. మూడవది వచ్చేసి ఉండి బిల్లులు ఇచ్చాడు, దానికి ఒక ప్రాబ్లము ఒక థియరీ ఇచ్చాడు. నాలుగవది వచ్చేసి కన్సైన్మెంట్ ఇచ్చాడు, దానికి ఒక థియరీ ఇచ్చాడు. ఐదవది జాయింట్ వెంచర్ ఉమ్మడి వ్యాపారం ప్రాబ్లం ఇచ్చాడు, థియరీ ఇచ్చాడు. ఈ విధంగా మీరు ఒక విక్రమసింహపురి యూనివర్సిటీకి మాత్రము ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్ని కూడా దానికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ పర్టికులర్ గా వీళ్ళ యొక్క సిలబస్ అదర్ యూనివర్సిటీ సిలబస్ మాదిరినే ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విక్రమసింహపురి యూనివర్సిటీది డిఫరెంట్. పర్టికులర్ గా విక్రమసింహపురి యూనివర్సిటీకి ఓపెన్ చాయిస్ సిస్టమ్ 10 క్వశ్చన్లు ఇస్తారు. 5 యూనిట్లలో నుంచి ప్రతి యూనిట్ నుంచి 2 చొప్పున 5 యూనిట్లకి 10 క్వశ్చన్స్ ఇస్తారు, షార్ట్ క్వశ్చన్స్. అందులో 5 క్వశ్చన్లు రాయాలా, 5 3 15. మెయిన్ క్వశ్చన్స్ కూడా 5 యూనిట్లలో 5 2 10 ఇస్తారు, ప్రతి యూనిట్ 2 లెక్కలు ఇస్తారు. అందులో 5 లెక్కలు చేయాలా, 12 5 60. ఆ 15 షార్ట్ ఆన్సర్స్, ఈ 60 మెయిన్ క్వశ్చన్స్ 2 కలిపి 75 మార్కులు. ఇదే విధంగా విక్రమసింహపురి యూనివర్సిటీ మినహా అదర్ నాగార్జున, ఉస్మానియా, ఆంధ్ర యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు కానీ గమనించినట్లయితే వాళ్ళకి ఓపెన్ చాయిస్ సిస్టమ్ కాదు, ఇంటర్నల్ చాయిస్. సిలబస్ మాత్రము స్టేట్ వైడ్ మన 13 జిల్లాలకు సంబంధించిన ఈ అన్ని యూనివర్సిటీస్ కానీ లేదా తెలంగాణ కూడా కలుపుకున్నట్లయితే ఈ యొక్క తెలుగు యూనివర్సిటీస్ అన్నిటికి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాత్రము ప్రతి యూనివర్సిటీకి డిఫరెంట్ గా ఉన్నది. ఒక ఎక్సెప్ట్ బిఎస్సి తప్పించి తక్మా యూనివర్సిటీలన్నింటికీ కూడా ఇంటర్నల్ చాయిస్ సిస్టమ్. సిలబస్ ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 5 యూనిట్లలో ఒక్కొక్క యూనిట్కి ఒక ప్రాబ్లము ఒక థియరీ, అట్లా 5 యూనిట్లకి 5 ప్రాబ్లమ్స్ 5 థియరీ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. వాటిలో విద్యార్థి ప్రాబ్లం గానీ థియరీ గానీ అటెంప్ట్ చేసే అవకాశము ఉంటుంది. వీరి అంటే విక్రమసింహపురి యూనివర్సిటీకి షార్ట్ ఆన్సర్స్ 5 3 15, మెయిన్ ఆన్సర్స్ 5 12 60. అదర్ యూనివర్సిటీకి షార్ట్ ఆన్సర్స్ 5 5 25, మెయిన్ క్వశ్చన్స్ 5 10 50. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో మార్పుల్ని విద్యార్థులు ఆయా యూనివర్సిటీలను బట్టి గమనించగలని ఆశిస్తూ దీని ప్రకారం జరగబోయేటువంటి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్ట్ సంబంధించి తరువుగా చాయిస్ ని బేస్ చేసుకొని సెలెక్షన్ ఆఫ్ యూనిట్స్ తీసుకొని ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులకైతే కేవలం 5 యూనిట్లలో కేవలం 3 యూనిట్లు ప్రిపేర్ అయినా చాలు. ఎందుకంటే ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చేటప్పుడు మొదటి 3 యూనిట్లు లేదా లాస్ట్ నుంచి 3 యూనిట్లు గానీ తీసుకున్నట్లయితే, లేదా 5 యూనిట్లలో మీకు సులభమైనటువంటి యూనిట్స్ ని 3 యూనిట్స్ ని కానీ అటెంప్ట్ చేసినట్లయితే 3 రోజులు 6 క్వశ్చన్లు వస్తాయి. మీరు పరీక్షలో ఆన్సర్ చేయాల్సింది కేవలం 5 క్వశ్చన్లే. ఇంకొకటి కూడా చాయిస్ లో వదులుకోవచ్చు. సో మెయిన్ క్వశ్చన్స్ 5 12 60, షార్ట్ ఆన్సర్స్ 5 3 15, 60 ప్లస్ 15 75. ఈ విషయాన్ని అన్ని యూనివర్సిటీ విద్యార్థులు ఒక అవగాహనకి
వస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు పెట్టడం జరిగింది. మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.